కృష్ణ భక్తులు చాలామంది గూడా తులసి మాలను ధరిస్తూ ఉంటారు. అసలు తులసి మాలని భక్తులు ధరించడానికి ఎలాంటి ఆహ్, సమన్వయం ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. కృష్ణ భక్తులు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు తులసి మాలను మనం గమనిస్తే. తులసి పూసలు గానీ, తులసి జపమాల గానీ ఇవన్నీ ఏంటంటే మనము హిందూ ధర్మంలో మనకి కృష్ణుడి భక్తుల్లో ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నట్టు మనం గమనిస్తాం. అయితే తులసి మొక్క అనేది చాలా పవిత్రమైంది. దాని కాండం నుంచి రూపొందించబడ్డటువంటి బీడ్స్ ఏవైతే ఉంటాయో పూసలు, అవి అలంకారమే గాకుండా దానికి మించి ఆధ్యాత్మికత, అలాగే ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనాల్ని కలిగి ఉంటుందనమాట. సో, అలా తయారు చేసినటువంటి పవిత్ర హారము అది అత్యంత పవిత్రమైనటువంటి మొక్క. ఈ తులసి మాలకి కృష్ణుడి భక్తులు ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికి ఏంటి కారణము అంటే, ఆ పవిత్రత అనేది అన్నమాట. అలాగే అది ఎప్పుడు గూడా ఆక్సిజన్‌ని విడుదల చేసేటువంటి, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మొక్క. అలాగే సాత్వికత పెంచుతుంది మనలో. మనసు పైన ప్రభావాన్ని చూపి, సాత్వికతను పెంచేటువంటి ఇది ఉంటుంది గాబట్టి, భక్తులు అనేవాళ్ళు ఏ దేవుడి భక్తులైనా సరే, ముఖ్యంగా కృష్ణుడి భక్తులనేవాళ్ళు ఆధ్యాత్మికతలో నిరంతరం ఉండడానికి, అలాగే సాత్వికతను వాళ్ళలో పెంపొందించుకోవడానికి, అలాగే మనసుని నిమగ్నం జేసుకోవడానికి. ఎప్పుడైతే మనం ఆ బీడ్స్‌ని చూస్తూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మన కృష్ణుడి పైన ధ్యానం వెళ్తూ ఉంటుందనమాట. వెంటనే మళ్ళీ ఆ కృష్ణుడి నామ జపం జేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాగే పవిత్రంగా ఉన్నాము, ఉండాలి అనే భావనను క్రియేట్ జేస్తుంది. అందువల్ల వీళ్ళందరూ గూడా ఎక్కువగా ఈ తులసి మాలని ధరిస్తూ ఉంటారు.